వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము ఫిష్ వెంకట్ దగ్గరికి వచ్చాము. సో ఆయన హెల్త్ బాగాలేదని చెప్పేసి గత 2-3 రోజుల నుంచి ఛానల్స్లో బాగా వార్తలు అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి చూసరికి నిజంగా ఆయన హెల్త్ అనేది బాగాలేదు, చాలా క్రిటికల్గా ఉంది. సో ఇప్పుడు హాస్పిటల్ వచ్చేసి మన ఇక్కడ ఆర్బిఎం బోడుపల్ హాస్పిటల్లో ఉన్నది తను. సో గత 2-3 డేస్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని కలిసి మాట్లాడదాం, ఇప్పుడు ఎలా ఉంది ఆయన ఆరోగ్యం ఏంటి అని చెప్పేది అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మన ముందు ఫిష్ వెంకట్ గారి వైఫ్ ఉన్నారు, అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి ఏంటి అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఎలా ఉన్నావు ఇప్పుడు? అదే కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాలి, కిడ్నీ ఆపరేషన్ చేసుకోవాలంటారు. కిడ్నీకి ఏమో అంత అడుగుతారు పైసలు, మాకు ఏం అర్థమవుతుంది. ఆ సినిమా వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో ఉంటారు కదా, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్, లేకుంటే గవర్నమెంట్ అయినా ఎవరైనా ఒకరు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైనా మీకు కాల్ చేయడం కానీ రెస్పాండ్ ఏం రాలే, కానీ మొన్న ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు చేసినట్టు బాబు మాట్లాడి ఏం మాట్లాడి చెప్పలేదు. ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ ఆ రోజు వచ్చి ఏంటంటే ఫోన్ చేశారు, ఏమన్నా మీకు హెల్ప్ కావాలంటే ఇక మళ్ళీ అంటే ఈ కాల్కు చేయండి ఫోన్ అని అంటే ఓ నెంబర్ ఇచ్చాను. మీరేమవుతారు దానికి ఫిష్ వెంకట్ గారికి? ఇవాళ నేను ఏంటంటే ఫ్రెండ్ అన్నట్టు, నేను ఏంటంటే వరంగల్ ఎండి మస్తాను నేను. ఇక మా దగ్గరికి ఆయనకు షూటింగ్ లేనప్పుడు మా దగ్గరికి వచ్చేది వరంగల్కు, ఇది చేసేది. ఒక ప్లస్ అన్నతో ఉన్న అనుబంధం ఒక 30 సంవత్సరాలు. అన్న ఎవరిది ఏ పెళ్ళి అయినా ఏదైనా శుభకార్యం అది ఇదైనా కూడా ఎవరు పిలిచినా కూడా అక్కడికి వచ్చేది, కానీ ఎవరిని ఆశించపోయేది పైసలు. ఆయనే అవసరం అంటే ఏంటంటే డీజిల్ పోసుకొని కార్లో కూడా వచ్చి ఇది చేసింది, కానీ ఆయన ఎన్నడూ కూడా ఎవరిని ఆశించలే. ఎవరైనా బర్త్డే ఉన్న విషయం చెప్పుడు అది చెప్పుడు కూడా ఆయన వంతుగా అందరికీ చేసిండు, కానీ ఆయన స్వార్థానికి ఎన్నడూ వాడుకోలే. అయ్యో ఇట్లా అవుతుంది అని కూడా ఆయన కూడా ఎన్నడూ ఊహించలే. ఈ టైంలో ఇట్లా అయ్యే వారికే మేము కూడా చాలా చలించిపోయినాం. అన్న ఒకప్పుడు ఏంది అందరికీ చేసేది, ఈ రోజున ఇట్లా అయిపోయిందని మేము చాలా. ఇక ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేంది, ఇక వాళ్ళ బాల్యమిత్రుడు ఏంటంటే శ్రీనివాస్, ఇక అందరికీ ఏకదమ్మునకి ఇట్లా అయిపోయింది షాక్ అని. ఆ విషయం ఇక మాకేంటంటే తెలిసిన వెంటనే ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చుతోనే అదే రోజు వచ్చిన ఈ రోజుకు 5 రోజులు అవుతుంది. 5 డేస్ నుంచి హాస్పిటల్లో ప్లస్ 5 డేస్ నుండి ఇక్కడనే ఉంటాను. అన్నతోనే మేము కూడా ఉంటాను ఇక్కడనే. అయితే ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు మళ్ళీ? డాక్టర్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే అంత ముందుకు డయాలసిస్ ఏంటంటే 3 డేస్కి ఒకసారి చేసేది, ఇప్పుడు డైలీ చేస్తారు. అయితే డైలీ చేసేవారికే అది మన డయాలసిస్ చేసినాక ఒక గంటన్నర వరకు కొద్దిగా అటు ఇటు చూస్తాడు, మళ్ళా ఇది 2 గంటల వరకు మళ్ళీ యథాస్థితిగా ఎలా ఉన్నాడో అలాగనే ఉంటాడు. పాపం వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు డాక్టర్లు. సో మాట్లాడడం లాంటిది మనం చేస్తున్నారు. కేవలం స్పర్శ. డయాలసిస్ 4 అవర్స్ కాగానే కొంచెం బాడీ మూవ్మెంట్ అవుతుంది, కొంచెం సేపే, మళ్ళీ యథావిధిగా అన్కాన్షియస్లో ఉంటున్నాడు. ఫుడ్ లేదు బాబు, జ్యూసెస్ కూడా లేదు, ఓన్లీ గ్లూకోజ్ అంతే. కాన్షియస్లో ఉండట్లేదు. సో మనిషిని ఏమన్నా గుర్తుపడుతున్నారు అంటే వీళ్ళు మా వాళ్ళు ఇట్లా ఒకసారి 2 సార్లు ఇట్లా థమ్స్ అప్ అని. అది మన డయాలసిస్ అయినాకనే, అది అయినాక ఒక 1 అవర్ 1.5 అవర్ కొద్దిగా అటు ఇటు చూస్తాడు, మళ్ళీ ఏదో ప్రకారం అయిపోతుంది.
అంటే పర్సన్స్ గుర్తుపట్టి అంటే తనకి ఎవరైతే సన్నిహితులు దగ్గరగా ఉంటారో వాళ్ళని లేదు అసలు ఆ పరిస్థితి లేదు. కంప్లీట్ డౌన్ అన్కాన్షియస్లో ఉన్నాడు. ఓన్లీ మూమెంట్స్ తనకు తెలియకుండా మూమెంట్స్ వితౌట్ యూజింగ్ బ్రెయిన్. పోనీ మీరు వెళ్ళగానే గుర్తుపట్టి లేదు ఎంతసేపు నేను ఆర్టిస్ట్ ఆనంద్ కూడా వెళ్ళినాడు. ఆయన కూడా ఇట్లా ఎంతసేపు పలకరించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పలకరించినా రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇట్స్ నాట్ వెల్, సీరియస్గా ఉన్నాడు చాలా చెప్పాలంటే. దానికి అందరు హెల్ప్ కావాలా. మా ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్ ఏదో కొంచెం చేయగలుగుతారు కానీ మేజర్గా చేయాల్సింది ఇండస్ట్రీ నుంచి కానీ ఇంకా అభిమానం కానీ చేయాలి. సో మీరు నేను కొత్తగూడెం నుంచి వచ్చేసాను. నాకు కూడా మంచి ఫ్రెండ్, దినం సొంత బామర్తలాగా ఉంటాం. ఈ కండిషన్లో ఉన్న తెలిసరికి నిన్న నేను వచ్చేసి చూడడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా మా పాపను తీసుకొని వచ్చాను. అంటే నేను సినిమాలో చేశాను సెలబ్రిటీని అన్నట్టు ఏం లేకుండా అందరితో కలివిడిగా ఉండేది. సొంత బంధువుల కంటే ఎక్కువ మాకు రిలేషన్గా ఉంటుంది అనమాట. సో మీకు ఎప్పుడు తెలిసింది నా ఆరోగ్యం బాగాలేదని? నాకు మస్తాన్ భాయ్ మొన్న ఫోన్ చేసి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కొత్తగూడెం. మస్తాన్ గారు వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ 5 days నుంచి ఇక్కడ ఇక్కడనే ఉన్నాను నా దగ్గర. సో ప్రజెంట్ పరిస్థితి ఇది. సో ఆయన ఆరోగ్యం వచ్చేసి మరీ క్రిటికల్గా ఉంది అంటే ఎవరైనా డోనర్స్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి చాలా వేడుకుంటా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరైనా స్పందించి మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు. సో ఒకసారి మరి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇస్తామండి. అమ్మ ఇది ఇప్పుడు అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పటి నుంచి ఉండే? అంటే ఒక 3 సంవత్సరాల నుంచి ఉంది. కాకపోతే నేను మంచిగా ఉన్నా, యాక్టివ్గానే ఉన్నా అనుకుంటున్నాను. కొత్తగా ఎప్పటికైనా చేయించుకున్నాడే, చేయించుకోవాలని అనుకుంటూనే ఉన్నాము. ఆ మధ్యలో ఒక ఫ్రెండ్ వచ్చింది చేపిస్తాను. ఏదో ఎక్కడ మద్రాస్ నుంచి ఒక ఫ్రెండ్ వచ్చిండు. ఆయన మీద చాలా నమ్మకం ఉండే. ఆయనకు నా ఊళ్ళో నాకు చేస్తుండే నమ్మకం ఉండే. ఏమంటే జనవరిలో రమ్మని చెప్పి నేను స్విచ్ ఆఫ్ పెట్టుకుంటు. అట్లా కొంచెం చాలా టెన్షన్ తీసుకుంటు. అట్లా అంటే ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ముందే హాస్పిటల్కి అప్రోచ్ అవ్వాలి కదా, ఎందుకు ఇలా డీలా చేశారు? మంచిగా ఉంటే ఇప్పుడే మంచి వెళ్ళిపోదాం అంటాడు. 1.5 month నుండే ఇట్లా అయింది. అంటే అంతకుముందు 3 daysకి ఒకసారి ఇట్లా ఏంటంటే డయాలసిస్ పోయేది, గాంధీ హాస్పిటల్లో చేయించుకునేది, మళ్ళీ ఇంటికి వచ్చేది, బాగానే ఉండే. మళ్ళీ 3 days అయినాక మళ్ళీ పోయి మళ్ళీ చేయించుకునేది. అంటే ఇంతకుముందుకు ఒకసారి పెరాలసిస్ వచ్చాయి, కాళ్ళు నడవనికి రావట్లేదని చెప్పేసి పిఆర్కేలా సర్జరీ చేసేది. మళ్ళీ ఈ కాలుకు దెబ్బ జరిగింది. అంటే దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయింది అనుకోవచ్చు అట్లా? అదే ఇళ్ళనే ఇన్ఫెక్షన్ మళ్ళీ ఈ కాళ్ళు అయింది. దానివల్ల కొంచెం రోజు డల్గా అవుతుంది. హాస్పిటల్ పోదామంటే రాను అనడం, చిన్న దాకా పోయి గోళీ తెచ్చుకోవడం, సూది తెచ్చుకోవడం. మనం చెప్తే తీసుకుని వేస్తారని భయమైన ఇట్లా వారం రోజులు వేస్తున్నాడు. ఇప్పటికైనా ఆయన తెలియదు హాస్పిటల్ ఉన్నాడని. మేము తెచ్చి పట్టుకొని చూపిస్తున్నాం అనే సంగతి కూడా ఆయనకు తెలియదు. అసలు ఏపీ సోయి లేదు. సోయి లేదు. అంటే ఇప్పుడు ఏమంటారంటే ఖచ్చితంగా కిడ్నీ మార్చుకోవాలమ్మా, అట్లయితే కొన్ని రోజులు మంచిగా ఉంటాడు, లేకుంటే మనం ఏం చేయలేమని అంటారు. ఇప్పుడు మనకు అన్ని పైసలు అంటే మనం ఏం తెలుసుకున్నాం. సో మీరు మరి జనసేన పార్టీ వాళ్ళని కలిసి ఏమైనా హెల్ప్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారి కానీ కలవాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు చేయాలనే ఎదురు చూస్తున్నాం. 4 రోజులు మేము ప్రయత్నం అదే చేస్తున్నాం. ఇంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వాళ్ళ అంటే యూనియన్ ఉంటాయి కదా, యూనియన్ నుంచి ఏమైనా హెల్ప్ చేయడం లాంటి? ఇప్పటిదాకా ఏం రాలేదమ్మా, ఇప్పటిదాకా ఏం రాలేదు. ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఏ యూనియన్ నుంచి? అందరూ వచ్చేది. ఈరోజు గబ్బర్ సింగ్ టీం ఇట్లా అందరూ వచ్చేళ్ళు. మోహన్ బాబు దగ్గర పోదాం, మన్సు విష్ణు దగ్గర పోదాం, ఇక అట్లనే ఏంటంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి గారితో, మళ్ళీ ఆదిలా ఇదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా. అప్పుడు ఆయనకు ఎంత పేరు వచ్చిందో అంత పేరు అన్నకు కూడా వచ్చింది. ఆయన కూడా స్పందించాలని మేము అందరం ఏంటంటే ఎన్టీఆర్ని కూడా వేడుకుంటున్నాం. అంటే ప్రభాస్ గారి అసిస్టెంట్ కాల్ చేసి ఏమన్నారు, ఏం మాట్లాడారు? బాబు మాట్లాడున్నా అంటే ఏమన్నా మా వంతుగా అంటే ఏం కావాలి అది ఇది అంటే మేము డాక్టర్లతో అడిగినాక చెప్తాం అంటే మేము వచ్చి మాట్లాడతామన్నారు అని ఏంటంటే నెంబర్ ఇచ్చిండు. ఇక మళ్ళీ ఫోన్ చేయలేదు దానికి. మరి మీరేమన్నా మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం ఏమన్నా చేశారా? అంటే ఒక 2 days అయినాక చేద్దాం అనుకున్నాం. ఈరోజు కంపల్సరీ చేస్తాం, ఫోన్ చేస్తాం నెంబర్ ఇచ్చి. అసలు మరి మీరన్నా కొంచెం వాళ్ళ ఎవరైనా మీరు సన్నిహితులు ఉన్నారు కాబట్టి మన జనసేన పార్టీ నాయకులు వాళ్ళ అంటే లీడర్ దగ్గరికి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి కానీ, లేదంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళే కొంచెం ప్రయత్నం అంటే మీరు చెప్తా ఉంటే తెలుస్తుంది. ఓకే సరే, కుటుంబ సభ్యుల తరపున, మా ఫ్రెండ్స్ అందరి తరపున మీ ఛానల్స్ వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళకి ఇంటిమేషన్ పంపించండి. ఓకే
మీ ద్వారా ఏంటంటే చాలా వేగవంతంగా తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులకైనా సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకైనా ఎవరికైనా మా ద్వారా ఒకళ్ళిద్దరని చెప్తాం. మీ ఛానల్ ద్వారా వాళ్ళకి చెప్పేవారికే ఏంటంటే చాపకి నీరు లెక్క ఒక్కడేసారి అందరు తెలిసిపోతుంది. అట్లా కాబట్టి మీరు కూడా మీ వంతు సాయంగా కూడా మీరు చెప్పాలని మేము కోరుకుంటాం. అంటే డాక్టర్ గారు ఎన్ని రోజులు ఉన్నామని చెప్పారు? తెలియ డయాలసిస్ రెగ్యులర్ చేసుకోవాలి, అంతకుముందు ఆల్టర్నేటివ్ ఉండేది, ఇప్పుడు డైలీ డయాలసిస్ చేసుకోవాల్సిందే. అసలు బాగాలేదు, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్లో కిడ్నీకి ప్లాన్ చేసుకోవడానికి మన సుమన్ టీవీలో మాట్లాడి చెప్పారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటే ఇంపార్టెంట్, పర్మనెంట్ సొల్యూషన్ అంటే, లేదంటే ఇక ఎవ్రీడే ఆల్మోస్ట్ డయాలసిస్ చేసుకుంటూనే ఉండాలా, క్రియాటిన్ లెవెల్స్ చూసుకుంటూ అని చెప్పారు. అయితే 9 months క్రితం నిన్న కూడా మాట్లాడారు మా వాళ్ళు. సో మన పవన్ కళ్యాణ్ గారిని కలిసిర్రు, 2 lakhs ఇచ్చిర్రు, ప్రభుత్వం ద్వారా పర్సనల్గా కావాలంటే ప్రభుత్వం ద్వారా కావాలని చెప్పారు వెంకట్ గారు. చెప్తే ఇమీడియట్గా వాళ్ళ కన్సర్న్ పర్సన్ పిలిచి మాట్లాడారు. వాళ్ళు ఏమనంటే మేము చేపిస్తాం, బట్ దానికి ప్రొసీజర్ ఉంటుంది అని చెప్పారు. వాళ్ళని కాంటాక్ట్ కమ్మంటే వాళ్ళతో టచ్లో ఉండే, తర్వాత వాట్ హ్యాపెన్ తెలియదు. బట్ వాళ్ళు ఏమైనా ఇంటరాక్ట్ అయ్యి కొంచెం చేయిస్తే, కిడ్నీ డోనర్గా ఇప్పిస్తే, ఆయన O పాజిటివ్ బ్లడ్ గ్రూప్, కిడ్నీ డోనర్ దొరికి చేయిస్తే బతుకుతాడు. అందరం వేడుకుంటాను అదే. ఇప్పుడు అన్న బాగుండాలి, మళ్ళీ ఏదో ప్రకారంగా ప్లస్ అందరిని ఎట్లా నవ్విచ్చేదో అలా నవ్వేయాలని మేమందరం ఏంటంటే ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు, వాళ్ళ ఇదే వాళ్ళ కుటుంబ సభ్యులైనా కూడా వాళ్ళు కూడా గదే కోరుకుంటారు. అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ బ్యాచ్ వచ్చేసి మీకు ఏమన్నా హెల్ప్ చేయడం లాంటివి చేసిందమ్మా? వాళ్ళు సినీ ఫీల్డ్ అందరికి మొత్తం తెలిసే విధంగా ఇవాళ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి ఇట్లా మేము చెప్తాం అని వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఇచ్చిళ్ళు. ఆ ఇంటర్వ్యూ ద్వారా కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి కూడా ఒక 20-30 మందికి ఫోన్ చేశారు. అంటే ఏంటంటే కొంతమందిని ఇక రేపు ఏంటంటే పర్సనల్గా పోయి కలిసి మా టీం తరఫున మేము పోతామని ఈరోజు చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు స్వయంగా కాల్ చేయడం అంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఒక కాంటాక్ట్ ఉంటుంది కదా, సో దానికి కాల్ చేసి ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా అని? ఇప్పుడు చేస్తామండి. అప్పుడు ఆ రోజు చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రయత్నంకి చేస్తున్నాము. ఆ నంబరు దొరికితే ఆయనతో మాట్లాడి వీఆర్ ట్రయింగ్ టు గెట్ ద నంబర్, కాంటాక్ట్ నెంబర్ దొరకగానే ఆ రోజు పవన్ గారు చెప్పిన పర్సన్తో మాట్లాడి ఎట్లా టు అప్రోచ్ ఫర్ డోనర్స్, ట్రాన్స్ప్లాంట్కి ఎట్లా ఎక్స్పెన్సెస్, హౌ దే మీట్ త్రూ గవర్నమెంట్, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి చేపిస్తాను. అంటే హీరోసే కాకుండా ఆయనతో పాటు చాలామంది యాక్టర్స్ కూడా యాక్టర్ చేశారు కదా, సో వాళ్ళు ఎవరైనా స్పందించారా పోనీ హీరోస్ కాకుండా? ఎవ్వరు చేయరమ్మా, మీరే చేసేటట్టు చూడాలి, ఎవ్వరు చేయలేరు, మీరే చేయాలి. మరి వీళ్ళు సినిమాలో పని చేయరు, వాళ్ళకి అంత తెలియదు. దోస్తులు, చిన్నప్పుడు దోస్తులు వాళ్ళు ఇద్దరు. అలా అంటే హీరోస్ అంటే కొంచెం వేరే షూట్లలో అక్కడిక్కడ బిజీ అంటే వాళ్ళకి చేరకపోవచ్చు, బట్ ఏంటంటే చుట్టుపక్కల వేరే వాళ్ళ యాక్టర్స్ ఉంటారు కదా, పెద్ద వాళ్ళు వచ్చారు కదా, పొద్దున వాళ్ళందరూ మాట్లాడుకోరు, ఇంకా ఎవరెవరు ఎవరెవరు చెప్పుకుంటారో రేపు తెలుస్తుంది అంతా. అంటే ఇప్పుడు రఘుబాబు గారు ఉన్నారు, సో రఘుబాబు గారితోనే చాలా సినిమాలు చేశారు, అంటే అట్లాంటి వాళ్ళకి ఏమన్నా కాల్ చేసి అదే అన్ని మాట్లాడుకోరు ఇలా, ఇక రేపు తెలుస్తుంది ఏందనేది. వాళ్ళు సాయం చేస్తారా, వాళ్ళు వేరే చేపిస్తారా, రేపు తెలుస్తారు. అంటే డోనర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఇక్కడ పలానా ఇస్తా అంటారు, ఇప్పుడు అందరు ఇస్తా అంటారు, పైసలు మనం కదా 50 లక్షలు అని, అవి మాకు ఇస్తే మేము ఇప్పుడు వచ్చి ఇస్తామని అంటారు. మేమేటి ఇస్తామో వాళ్ళు ఇస్తే మేము ఇస్తామని ఊరులో రెడీగా. ఎట్లయితుంది దేవునికి తెలిసి. ఏం కాదమ్మా, దేవుడు మీకు తోడే ఉంటాడు, ఎంతోమంది నవ్వుపించాడు, ఎంతోమందిని అలరించాడు. సో వాళ్ళందరి నవ్వు అనేది బ్లెస్సింగ్స్ లాగా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు బ్లెస్సింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యి ఆయన మళ్ళీ త్వరగా కోలుకుంటాడని చెప్పేసి కోరుకుందాం. దేవుడు కూడా మంచిగా చేస్తాడు. మీరు ఎంతోమంది నవ్వుపించారు. దేవుని మీదే భారమేసాం ఇప్పుడు మేము కూడా, అంతా దేవుడు చూసుకోవాలి అంతా. సో ఈ నెంబర్కి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. నెంబర్ వచ్చేసి 9959402315. సో ఈ నెంబర్కి వచ్చేసి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అనేది ఈ నెంబర్కి అందుబాటులో ఉంది. సో ఈ నెంబర్కి అనేది ఫోన్పే చేయండి ఎవరైనా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు. ఇంకొక నెంబర్ కూడా ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాము, సో దానికైనా చేయొచ్చండి.